హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మ్యాక్స్'. కిచ్చా సుదీప్ ఒక పోలీస్ ఆఫీసర్. డ్యూటీలో రేపు జాయిన్ అవుతారనగా ముందు రోజే ఆ ఊరికి వెళ్తారు. అలా దారిలో వెళ్తుండగా ఇద్దరు మినిస్టర్స్ కొడుకులు రోడ్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడ చెక్ పోస్ట్ పోలీసుల్ని కొట్టి ఒక్క లేడీ కానిస్టేబుల్తో మిస్బిహేవ్ చేస్తారు. అప్పుడు అది చూసిన మన హీరో వాళ్ళని కొట్టేసి స్టేషన్కి తీసుకెళ్తాడు. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ రాసి కేస్ బుక్ చెయ్యండి అని అక్కడుండే వాళ్ళకి చెప్పి హీరో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కాసేపటికి స్టేషన్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్లో స్టేషన్లో ఉన్నవాళ్ళు చెప్పిన విషయం ఏంటి? అసలు ఆ ఇద్దరికి ఏమవుతుంది? వాళ్ళకోసం వచ్చిన రౌడీలు ఏం చేశారు? ఫైనల్లీ హీరో కాపాడతాడా లేదా? హీరోకి వాళ్ళకి ఏంటి లింక్? లాస్ట్కి ఏమవుతుందనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే యాక్షన్ సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. నైట్లో తీసిన సీన్స్ అయినా కూడా క్వాలిటీ బావుంది. ఇక నెగటివ్స్ అంటే ఇందులో చెప్పుకోదగ్గ స్టోరీ అయితే ఏం లేదు. ఆ ఇద్దరిని స్టేషన్లో పెట్టి వాళ్ళకోసం వచ్చే వాళ్ళతో హీరో ఫైట్స్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి మనం కార్తీ చేసిన ఖైదీ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. అసలు స్టోరీలో ఇన్వాల్వ్ చేసే ఆస్పెక్ట్స్ ఒక్కటి కూడా లేవు. ఎలివేషన్స్, స్లో మోషన్స్ అండ్ ఫైట్స్ ఇవే ఉంటాయి మూవీ అంతా. కన్నడలో సుదీప్ గారు మాస్ హీరో, సో అక్కడేమైనా వర్కౌట్ అయిండొచ్చేమో గానీ మనకి పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా లేదు. మిగతా ఆర్టిస్ట్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. వరలక్ష్మి, శరత్ కుమార్, మన సునీల్ గారి క్యారెక్టర్స్ కూడా సోసోగానే ఉంటాయి. అసలు పాయింట్ ఏంటో ఎందుకు తీశారో క్లారిటీ ఉండదు. ఏదో కావాలని పెట్టినట్టు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మాకు స్టోరీ, లాజిక్, ఎమోషనల్ ఇంపాక్ట్తో పని లేదు. మొత్తం మూవీ యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్స్ ఉంటే చాలు అనుకునేవాళ్ళు చూడొచ్చు. ఈ మూవీ G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.